రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు బారులు తీరారు. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నిన్నటి నుంచి ఆయిల్ ట్యాంకర్ల యజమానులు సమ్మె చేస్తున్నారు. కేంద్ర మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. దీంతో పెట్రోల్ డీజిల్ సరఫరా నిలిచిపోయింది. వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైట్ ఇక ఇదే అప్డేట్స్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి. ఇప్పుడు మనం చూస్తున్నాం పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు బారులు తీరిన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ జమీమా. హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అయితే వాహనదారులు అయితే పూర్తిగా బారులు తీరారు. ఏదైతే నిన్నటి నుంచి ఆయిల్ ట్యాంకర్ల సమ్మె అయితే నడుస్తుంది. ఈ సమ్మె కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్రోల్ అలాగే డీజిల్ సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో వాహనదారులు కూడా వెంటనే అలర్ట్ అయ్యి రోడ్లపై అయితే భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. ఏదైతే కేంద్ర మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దీనికి సంబంధించి నిరసన అయితే చేస్తున్నారు. ఈ నిరసన కారణంగా ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్రోల్ డీజిల్ ట్యాంకర్లు అయితే పూర్తిగా నిలిచిపోవడంతో వాహనదారులు అయితే పెట్రోల్ బంకుల దగ్గర భారీగా చేరుకుంటున్నారు. మొత్తానికి నగరంలో పలు పెట్రోల్ బంకుల్లో కూడా నో స్టాక్ బోర్డులు అయితే పెట్టడం జరిగింది. దీంతో స్టాక్ ఉన్న పెట్రోల్ బంక్ లో కూడా పూర్తిగా రద్దీ అయితే పెరుగుతుంది. అలాగే స్టాక్ లేదంటూ కూడా పెట్రోల్ బంక్ లో ఎంట్రీ క్లోజ్ కూడా చేస్తున్నారు. అలాగే పెట్రోల్ ఆయిల్ ట్యాంకర్ యజమానుల సమ్మె కారణంగా ఈ సమస్య రావడంతో ఏదైతే వాహనదారులు కూడా పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారు. జమీమా. థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.